Okay, sir. Right. Right. చూడండి, ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 చాప్టర్ 4 ఏ హజార్డస్ ప్రాసెస్. మనం ఆల్రెడీ చాప్టర్ 3 గురించి హెల్త్ గురించి చదువుకున్నాం, చాప్టర్ 4 సేఫ్టీ గురించి చదువుకున్నాం, చాప్టర్ 5 వెల్ఫేర్ గురించి చదువుకున్నాం. ఇప్పుడు చాప్టర్ 4 ఏ హజార్డస్ ప్రాసెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద హజార్డస్ ప్రాసెస్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద హజార్డస్ ప్రాసెస్ అంటే ఇది ఒక ప్రమాదకరమైన ప్రక్రియ. Any activity or process or operation that creates heavy conditions to workers regarding health and safety. అంటే వర్కర్స్ యొక్క ఆరోగ్యపరమైన సురక్షితపరమైన సమస్యల్ని అలజడిని క్రియేట్ చేసే దాన్ని హజార్డస్ ప్రాసెస్ అని అంటారు. అర్థమైందా? హజార్డస్ ప్రాసెస్ మీన్స్ ప్రమాదకరమైన ప్రక్రియ. చూడండి, ఇక్కడ రోమన్ అంకెతోటనే ఇస్తాడు. నాకు ఇక్కడ రోమన్ అంకె ఆప్షన్ దొరకలేదు, అందుకని 4 అని పెట్టాను. చాప్టర్ 3 రోమన్ అంకెనే ఇస్తాడు, మామూలుగానే ఇస్తాడు. ఆ ప్రకారంగా మీరు రాసేయండి. ఇది జనరల్గా మీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో క్వశ్చన్ నెంబర్ 34 ఇది. అందులో చాలా కంటెంట్ ఎక్కువ ఉంది. అది వర్డ్ టెర్మినాలజీ కూడా టఫ్ స్టాండర్డ్లో ఉంది. దాన్నే కొద్దిగా మోడిఫై చేసి ఈజీ ఫార్మాట్లో ఉండేటట్టు 10 మార్క్స్ ఫార్మాట్లో ఉండేటట్టు తయారు చేశాను. చూడండి, ఇందులో కూడా 8 సెక్షన్స్ ఉంటాయి. బాబు ఎవరో మాట్లాడుతున్నారు, డిస్టర్బెన్స్ వస్తుంది నాకు. ఈజీగా ఉంటుంది, చదవండి, పర్వాలేదు. రైట్. ఇందులో ఏంటి పార్డన్, बात है तो उसको बोल के रोक के बात कर लो, लेकिन काम करता रहेगा बोलता रहेगा वो ठीक नहीं. నెంబర్ 1 సెక్షన్ 41A. చూడండి, ఇది 4A, ఇక్కడ మనకు కనబడుతుంది 41. గుర్తుపెట్టుకోండి, 4A అని రాయకండి. యు ఆర్ నాట్ సపోజ్ టు రైట్ 4A. ఇట్ ఈస్ అ 41A. సెక్షన్ 41A, సైట్ అప్రిషియల్ కమిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సైట్ అప్రిషియల్ కమిటీ? స్థలం యొక్క మదింపు అంచనా వేసే బృంద సభ్యులు. అంటే చూడండి, ఆ పర్టికులర్ హజార్డస్ ప్లాంట్ ఏ రకమైన వాట్ టైప్ ఆఫ్ సైట్లో మనం కన్స్ట్రక్షన్ చేయాలి, అలాంటిది డిసైడ్ చేసే యొక్క కమిటీ మెంబర్స్ని సైట్ అప్రిషియల్ కమిటీ అని అంటారు. అంటే స్థలం యొక్క మదింపు అంచనా వేసే బృందాన్ని సైట్ అప్రిషియల్ కమిటీ. ఇది సెక్షన్, this is related point. Number 2, section 41B. What is the meaning of the 41B? Compulsory disclosure of the information by the occupier. అంటే వాళ్ళ యొక్క యాక్టివిటీస్, హజార్డస్ ఇండస్ట్రీస్లో ఏ రకమైన కార్యకలాపాలు చేస్తున్నారు, వాటి యొక్క ఇంటెన్సిటీ ఎంత అన్నది కంపల్సరీగా బహిర్గతపరచాలి. ఎవరికి? ఆ కమిటీ మెంబర్స్ ముందు. ఎవరు? ఆ పర్టికులర్ ఆక్యుపైర్ మీన్స్ మేనేజ్మెంట్. ఓకే. కంపల్సరీ డిస్క్లోజర్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ బై ది ఆక్యుపైర్. వాట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ సపోజ్ టు బి డన్ ఇన్ యువర్ ఇండస్ట్రీస్? వాట్ టైప్ ఆఫ్ ది హజార్డస్ యాక్టివిటీస్ ఆర్ సపోజ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఆర్గనైజేషన్? ఇట్ షుడ్ బి క్లియర్లీ ఎక్స్పోజ్డ్ టు ది కమిటీ మెంబర్స్. ఓకే. ఇది అంటే వాళ్ళ విషయాలు, ప్లాంట్లో ఉండే ప్రతి ఇష్యూ డిస్క్లోజర్ అనమాట, బహిర్గతం చేయాలి. ఇది హజార్డస్ ప్రాసెస్లో యాక్టివిటీస్. సెక్షన్ 41C, స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఆక్యుపైర్. ఈ ఒక్క క్వశ్చనే 3 మార్క్స్కి అడగచ్చు. 41B కంపల్సరీ డిస్క్లోజర్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ బై ది ఆక్యుపైర్ గురించి 3 మార్క్స్కి అడగచ్చు. ఇదొక్కటే 3 మార్క్స్కి అడగచ్చు. సెక్షన్ 41C, స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఆక్యుపైర్.
వాట్ ఆర్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది మేనేజ్మెంట్ రిగార్డింగ్ ది హజార్డస్ ప్రాసెస్. నిర్దిష్టమైన బాధ్యతలు ఏముంటాయి ఆ మేనేజ్మెంట్ది కానీ అనుభవదారుడు కానీ, ఇందులో ఈ పాయింట్స్ ఉంటాయి. ఇది 2-3 సార్లు అడిగాడు 3 మార్క్స్కి స్పెసిఫిక్గా. నెక్స్ట్ నెంబర్ 4, సెక్షన్ 41D, గవర్నమెంట్ పవర్ టు అపాయింట్ ఎంక్వైరీ కమిటీ ఇఫ్ ఎనీ accident takes place, if any disaster takes place in your organization, that central government has the authority to appoint a committee members. And what is happened అంటే జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్కి ఆ ఇండస్ట్రీలో ఏం జరిగింది అన్నది క్లియర్గా ఇన్ఫర్మేషన్ లాగడానికి సెంట్రల్ గవర్నమెంట్కి కమిటీ మెంబర్స్ని నియమించే బాధ్యత ఉంది. ఎప్పుడు if it is an on-site emergency takes place, if it is an disaster takes place in your industry. Okay, ఇది 4th. Number 5th, section 41E, emergency standards. అంటే ఆ పర్టికులర్ హజార్డస్ ప్లాంట్, ఇప్పుడు ఆల్ ఫార్మా ఇండస్ట్రీస్ ఆర్ ఆల్ కెమికల్ ఇండస్ట్రీస్, ఆల్ రిఫైనరీస్ ఆర్ హజార్డస్ ప్లాంట్స్. అందులో అత్యవసర పరిస్థితులు వచ్చేటప్పుడు తప్పించుకునేడానికి ఏ రకమైన ఎమ్యూనిటీస్ ఉన్నాయి అని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వచ్చి వెరిఫికేషన్ చేస్తుంటాడు. సపోజ్ ఏదైనా మేజర్ ఫైర్ అయింది, మేజర్ కెమికల్ స్పిల్ అయింది, అలాంటి యాక్టివిటీస్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ చేయాలి కదా, దానికి సంబంధించిన స్టాండర్డ్స్ గురించి ఉంటుంది. ఇవన్నీ ఉంటే కానీ పర్మిషన్ ఇవ్వరు అనమాట ఆ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికైనా ఎక్స్పాన్షన్ చేయడానికైనా. నెంబర్ 6, సెక్షన్ 41F, permissible limit of exposure, permissible limit of exposure of the chemical and toxic substance. What are the products are manufactured in ఇది ఉంది కదా మీకు, మన ఫార్మాలో ఏ టైప్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు, ఆ ట్యాబ్లెట్ యొక్క బల్క్ పేస్ట్ తయారు చేస్తారు. ఆ బల్క్ పేస్ట్ తయారు చేయడానికి రకరకాలైన కెమికల్స్ కావాలి, అందులో ఎంతో కొంత టాక్సిక్ సబ్స్టెన్స్ సంబంధించిన కెమికల్స్ కూడా ఉండాలి. అది షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3 ఇప్పుడు చెప్తాను. షెడ్యూల్ 1లో వాట్ ఆర్ ది హజార్డస్ లిస్ట్ ఆఫ్ ది కెమికల్స్ గురించి ఉంటుంది. షెడ్యూల్ 2లో హౌ మచ్ మేనిఫెస్ట్ క్వాంటిటీ ఆర్ సపోజ్ టు బి మెయింటైన్ డ్యూరింగ్ హజార్డస్ యాక్టివిటీ. అంటే నువ్వు ఎంత లిమిట్, ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ ఎంత లిమిట్లో ఉండాలి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు అన్నది ఇది చెప్తుంది. పర్మిసిబుల్ లిమిట్ ఆఫ్ ది ఎక్స్పోజర్ అండ్ కెమికల్ అండ్ టాక్సిక్ సబ్స్టెన్స్. నువ్వు ఎక్కువ ప్రొడక్ట్స్ నిల్వ ఉంచుకొని తయారు చేయకూడదు, అది చాలా ప్రమాదం. దానికి తగ్గ లిమిట్, ఆ పర్టికులర్ ఆ రోజు ప్రొడక్ట్ రావడానికి తరపడా రా మెటీరియల్ మాత్రమే నీ వర్క్ స్టేషన్లో ఉండాలి. ఓకే, ఇది దీనికి సంబంధించిన పాయింట్స్. నెంబర్ 7, సెక్షన్ 41G, వర్కర్ పార్టిసిపేటెడ్ ఇన్ సేఫ్టీ మేనేజ్మెంట్. whenever workers are doing hazardous activities like chemical cleaning activities, hazardous chemical transportations, hazardous chemicals handling, hazardous chemical packing industries lo panchesina workers compulsory ga daily safety orientation, safety induction program lo attend avutu undali. Idi act lo unnadi. Okay, tarvata section 41H, right of the worker to warn about the imminent danger. ఆ వర్కర్ని నువ్వు ఫోర్స్ చేయకూడదు. ఆడు హజార్డస్ యాక్టివిటీ చేస్తున్నాడు, ఆడికి అర్థమైంది నేను చేస్తున్న హజార్డస్ యాక్టివిటీ అని. నేను నో చెప్తే మీరేమనకూడదు అనమాట. మీరు బలవంతంగా ఫోర్స్ చేశారనుకో, వాడు ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే మీ ప్లాంట్ ఆ పర్టికులర్ హజార్డస్ ఏరియా బంద్ చేయడానికి అవకాశం ఉంది. వాడికి ఇష్టం ఉంటే చేస్తాడు, లేకపోతే లేదు. అది వర్కర్ రైట్ అనమాట. అర్థమైందా? ప్రమాదకరంగా ఉందంటే ఎవరికి చెప్తాడు? మేనేజ్మెంట్కి చెప్తాడు. మేనేజ్మెంట్ వినకపోతే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీకి వెళ్ళి కంప్లైంట్ చేశారనుకో, వాళ్ళు వచ్చి సరైన యాక్షన్, రెమెడికల్ యాక్షన్ తీసుకుంటారు. ఇది మొత్తం 8 పాయింట్స్. చక్కగా మీరు ఫస్ట్ అన్నీ ఒక పేపర్ మీద రాయండి.
తర్వాత 1 by 1 సైడ్ హెడ్డింగ్ పెట్టి డిస్కోస్ చేయండి ఇన్ఫర్మేషన్స్. ఇప్పుడు పాయింట్స్ డిస్కషన్లోకి వస్తున్నాను. ఓకే, నెంబర్ 1 సెక్షన్ 41A సైట్ అప్రిషియల్ కమిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సైట్ అప్రిషియల్ కమిటీ? ఇక్కడ ఒక కమిటీ మెంబర్స్ ఉంటారు, ఒక చైర్మన్, 3-4 మెంబర్స్. స్థలం యొక్క మదింపు అంచనా వేసే బృంద సభ్యుల్ని వీళ్ళని సైట్ అప్రిషియల్ కమిటీ అని అంటారు. ఇందులో ఏంటి ఫస్ట్ పాయింట్, ఇన్ దిస్ చాప్టర్ ద స్టేట్ గవర్నమెంట్ ఎంపవర్డ్ అంటే అధికార సాధకత టు ఫార్మ్ ఏ సైట్ అప్రిషియల్ కమిటీ టు ఎగ్జామిన్ ది అప్లికేషన్ ఫర్ ది establishment of the factory involving the hazardous process and send its recommendations to the state government. ఇప్పుడు రెడ్డి ల్యాబొరేటరీస్ వాడు నేను సర్టెన్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ చేసుకుంటాను, లేకపోతే శ్రీకాకుళంలో వేరే కొత్త ప్లాంట్ పెట్టుకుంటున్నాను అని గవర్నమెంట్కి అర్జీ పంపిస్తాడు. అర్జీ పంపించినప్పుడు తనకు స్టేట్ గవర్నమెంట్ 4-5 కమిటీ మెంబర్స్ పెట్టి వాడు పర్టికులర్ ఎలాంటి ఏరియాలో పెడుతున్నాడు, దానికి గవర్నమెంట్ లీజ్ ఎంతవరకు ఉంది, గవర్నమెంట్ ల్యాండ్, ఎందుకంటే హీఈస్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ ప్రొవైడ్ చేస్తుంది. అవంతా అంటే అన్అఫిషియల్గా డబ్బులు ఇచ్చి అవుతుంటాయి, అదంతా మనకు అనవసరం అని ఒక కమిటీ మెంబర్స్ని నియమించి ఓకే వీళ్ళకి పెట్టుకోవడానికి అనువైన జాగా చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎలాంటిది హజార్డస్ ప్రాసెస్ సంబంధించిన ఫ్యాక్టరీస్కి లైసెన్స్ మంజూరు చేయడానికి ఏదైనా మార్పులు చేర్పులు చేయాలి. ఒక గవర్నమెంట్ ఒక లొకేషన్ చూపించింది, అందులో పక్కనే పొలాలు అవన్నీ ఉన్నాయి, డిస్పోజల్ దగ్గర ప్రాబ్లం ఉంది అనే విషయం వీళ్ళు వెళ్ళి కమిటీ మెంబర్స్ వెళ్ళి ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్కి చెప్తే వాళ్ళు వేరే ప్లేస్ మారుస్తారు. అలాగా ఇది ఫస్ట్ పాయింట్. The chairman and members of the committee will be the persons as specified in the section. The powers of the committee is also specified. అంటే ఇందులో ఒక చైర్మన్ ఉంటాడు, 2-3 కమిటీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళందరూ పెద్ద తలకాయలు అనమాట, వెరీ కాంపిటెంట్ పర్సన్స్ వచ్చి ఆ పర్టికులర్ యొక్క స్థలాకృతిని నిర్ధారిస్తారు. వాళ్ళ యొక్క పవర్స్ కూడా అందులో స్పెసిఫై చేస్తుంటుంది. అంటే వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేస్తారు కదా, అందులో రిపోర్ట్ ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఇంకా ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదన్నమాట. వాళ్ళ తాలూకా రిపోర్ట్ ప్రకారంగా ఆ పర్టికులర్ తనకు ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇవ్వచ్చా లేదా అనేది స్టేట్ గవర్నమెంట్ నిర్ధారించుకుంటుంది. ఎలాంటి వాటికి? ప్రమాదకరమైన ప్రాసెస్తో కూడిన ప్లాంట్స్కి. ఓకేనా? థర్డ్ పాయింట్, ది ప్రపోజల్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ expansion of the such factory if approved by the authorities mentioned in the section. కంపల్సరీగా ఈ కమిటీ మెంబర్స్, ఒక చైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ గవర్నమెంట్ అఫీషియల్స్, అంటే మనకి హైకోర్టు జడ్జిలు కూడా ఉండొచ్చు ఇందులో. వీళ్ళు ఓకే చేస్తేనే పర్టికులర్ ప్లాంట్ పెట్టేటట్టు ఉండాలన్నమాట. వాళ్ళని బైపాస్ చేసి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఓకేనా? ఇక్కడ ప్రపోజల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ప్రపోజల్ అంటే ప్రతిపాదన. ప్రపోజల్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే స్థాపించడానికి లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్లాంట్ని డెవలప్ చేయడానికి. ఒక అరవిందో ల్యాబొరేటరీస్లో ప్రమాదాలు రెగ్యులర్గా జరుగుతున్నాయి, ఆడేదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటున్నాడు. అలాంటి ప్లాంట్ ఎక్స్పాన్షన్ అవుతుందంటే వీఆర్ నాట్ సపోజ్ టు బి అగ్రీ. అలాంటివన్నీ ఈ బోర్డు కమిటీ మెంబర్స్ చూస్తారు. వీళ్ళకి బ్రైబ్ చాలా ఎక్కువ ఉంటుంది, వీళ్ళు కరప్టెడ్ అవుతారు. యూ కాంట్ ఇమాజిన్ ఎంత డబ్బు ఇస్తారు అన్నది మనకు తెలియదు. ఓకేనా? అంటే సపోజ్ ఏదైనా ఇలాంటి హజార్డస్ ప్లాంట్ మీద ప్రాఫిట్స్ బాగుంటాయి, ఎందుకంటే కెమికల్ ప్లాంట్స్ మీద ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీస్లో అంతా ఎక్స్పోర్టే కదా. అలాంటి హజార్డస్ ఇండస్ట్రీస్ అబ్రాడ్లోను మన అమెరికాలోను పెట్టడానికి అలో చేయరు, మన ఇండియాలో అలో చేస్తారు. బికాజ్ వీ వాంట్ ది రిక్రూట్మెంట్. ఇలాంటి ప్లాంట్స్ని పెట్టి ప్రోత్సహించి మనకి ఏదో ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందండి. అఫ్ కోర్స్ దీని ప్రకారంగా హెల్త్ కూడా అలాగే డ్యామేజ్ అవుతుంది. ఓకే, ఇవన్నీ చూస్తారనమాట, మనకి పాయింట్స్ అన్నీ చూస్తారు. చూడండి, చాలు ఈ 3 పాయింట్స్ రాయండి. తర్వాత
Section 41B, compulsory disclosure of the information by the occupier. A particular management అన్నది ఆ ఫ్యాక్టరీలో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ రిగార్డింగ్ ది హజార్డస్ ప్రాసెస్ అన్నది ఒక ప్రాజెక్ట్ రూపంలో బహిరంగపరచాలన్నమాట. ఇందులో 4 పాయింట్స్ ఉన్నాయి. ద ఆక్యుపైర్ ఆఫ్ ఎవ్రీ ఫ్యాక్టరీ ఇన్వాల్వింగ్ అ హజార్డస్ ప్రాసెస్ షల్ డిస్క్లోజ్ ద మేనర్ ప్రిస్క్రైబ్డ్. అంటే సూచించబడిన విధానానికి అనుగుణంగా అటు ఫ్యాక్టరీస్లో ఉండే ప్రతి ఇన్ఫర్మేషను రిగార్డింగ్ హజార్డస్ ప్రాసెస్ గురించి బహిరంగపరచాలి అంటున్నాడు. ఆల్ ది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ డేంజర్స్ ఇంక్లూడింగ్ health hazards and the measure to overcome such hazards arising the exposure or handling of the material or substance in the manufacture, transportation, storage and other process. అంటే చూడండి, ఆ పర్టికులర్ హజార్డస్ యాక్టివిటీస్ వలన, ఆ పర్టికులర్ హజార్డస్ ప్రాసెస్ వలన సంభవమయ్యే ఆరోగ్యపరమైన సమస్యలు, అవి ఏ రకంగా ఓవర్కమ్ చేస్తున్నాము, వాటి యొక్క కంట్రోల్ మెజర్స్ గురించి బహిర్గపరచాలి. హజార్డ్స్ అసోసియేటెడ్ ఫ్రమ్ ది ఎక్స్పోజర్. ఒక వ్యక్తి కెమికల్స్ మీద కెమికల్ క్లీనింగ్ చేస్తున్నప్పుడు ఏ రకమైన ప్రమాదాలకి ఎక్స్పోజ్ అవుతాడు అన్న విషయం కూడా రాయాలి. ఆర్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది మెటీరియల్స్. ప్రమాదకరమైన కెమికల్స్ నిర్వహిస్తున్న వ్యక్తి ఏ రకమైన ప్రమాదాలు గురవుతాడు అన్న ఇన్ఫర్మేషన్ రాయాలి. సబ్స్టెన్స్, ప్రమాదకరమైన పదార్థాల గురించి రాయాలి. ఆ ప్రమాదకరమైన పదార్థాలు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు, తయారు చేస్తున్నప్పుడు, ఏ రకంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు, నిల్వ ఉంచుతున్నప్పుడు ఏ రకమైన హజార్డ్స్ సంభవం అవుతాయి అన్న టోటల్ ఇన్ఫర్మేషను డిస్క్లోజర్ చెయ్యాలి. నువ్వు ఎవరి ముందు? ఆ కమిటీ మెంబర్స్ ముందు. వాళ్ళకి కూడా, అంటే వాళ్ళు మీరు ఇచ్చే రిపోర్ట్ బట్టి అనలైజ్ చేస్తారు. ఆ రిపోర్ట్ కానీ ఎక్సీడ్ లిమిట్స్లో ఉందనుకో బ్లాక్ లిస్ట్లో పెడతారు. తర్వాత సెకండ్ పాయింట్, ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఫర్నిష్డ్? ఫర్నిష్డ్ అంటే సిద్ధం చేయబడ్డ. ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ షల్ బి ఇంక్లూడ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ as to the quantity specifications and other characteristics of the wastes and the manner of the disposal. చూడండి, నువ్వు ఇచ్చే రిపోర్ట్లో కరెక్ట్ రిపోర్ట్ ఉండాలి. కొంతమంది మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. నువ్వు ఎంత క్వాంటిటీ సంబంధించిన, అంటే ఎంత క్వాంటిటీ, ఎంత పరిమాణము నువ్వు ఆ పర్టికులర్ డ్రగ్ తయారు చేస్తున్నావు, ఆ పర్టికులర్ పేస్ట్ తయారు చేస్తున్నావు, అది వచ్చిన తర్వాత, అది ఆ ప్రొడక్ట్ తయారైన తర్వాత వచ్చే వ్యర్థాన్ని ఏ రకంగా డిస్పోజ్ చేస్తున్నావు అన్న ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా చెప్పాలి. అందులో రాంగ్ ఇన్ఫర్మేషన్ చేస్తూ ఉంటారు జనరల్గా. అంతా తయారు చేసేది 100 టన్స్ అనుకుంటే పర్మిషన్ వచ్చేది 50 టన్స్ తెచ్చుకొని 100 టన్స్ తయారు చేస్తుంటారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. తర్వాత థర్డ్ పాయింట్, every occupier shall, with the approval of the chief inspector, draw up an on-site emergency plan and detailed disaster management for his factory make known to the workers employed therein. నువ్వు ప్రమాదకరమైన యాక్టివిటీ చేస్తున్నావు నీ ప్లాంట్లో అంటే ఆన్-సైట్ ఎమర్జెన్సీ అన్నది ఎప్పుడైనా జరగచ్చు. ఆ ప్రమాదం వచ్చినప్పుడు ఏ రకంగా తప్పించుకుంటారని ఒక ప్లాను, దానికి ఆ ప్లాన్ యొక్క ప్రతి అంశము వర్కర్స్కి తెలిసేటట్టు నువ్వు క్రియేట్ చేయాలి. అర్థమైందా? ఆ విషయము ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీకి నువ్వు సమాచారం అందించాలి. ఓకే, అంటే ఈ కమిటీ మెంబర్స్కి. The provision, maintenance or monitoring such a working environment in the factory for the worker that is safe without risk to the health and adequate records, facilities or arrangements for their welfare at work. అంటే ప్రొవిజన్ అంటే ఏ రకమైన సదుపాయాలు కలిగించాలి, ఏ రకమైన నిర్వహించాలి, సదుపాయాలు నిర్వహించాలి, పర్యవేక్షించాలంటే
ఆ పర్టికులర్ హజార్డస్ యాక్టివిటీస్ చేస్తున్న వర్కర్స్కి ఆరోగ్యపరంగా సేఫ్టీ ప్రకారంగా ఏ రకమైన సమస్యలు రాకుండా వాళ్ళకి వెల్ఫేర్ ప్రకారంగా సంక్షేమం ప్రకారంగా అన్ని రిక్వైర్మెంట్స్ నువ్వు ప్రొవైడ్ చేసి ఉండాలి. అంటే జనరల్గా ఇలాంటి హజార్డస్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఆ వర్కర్స్ డెఫినెట్గా హెల్త్ హజార్డ్స్కి ఎక్స్పోజ్ అవుతారు. వాళ్ళకి అయ్యే మెడికల్ ట్రీట్మెంట్ ఖర్చు కూడా కంపెనీయే భరించేటట్టు ఉండాలి. ఓకేనా? ఇది తర్వాత నెంబర్ 3 సెక్షన్ 41C. సెక్షన్ 41C అంటే స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఆక్యుపైర్. అంటే వాట్ ఈస్ ద నిబంధనలు బాధ్యతలు, మేనేజ్మెంట్ యొక్క నిర్దిష్టకరమైన బాధ్యతలు ఏంటి? ఎవ్రీ ఆక్యుపైర్ షల్ ఎన్సూర్ safe as a reasonably practical the health and safety and welfare of the all workers while they are at work at a factory. అంటే కంపల్సరీగా మేనేజ్మెంట్ భద్రతాపరమైన, ఆరోగ్యపరమైన, సంక్షేమపరమైన అన్ని ఎమ్యూనిటీస్ క్రియేట్ చేయాలి అని అంటున్నాడు. సెకండ్ పాయింట్, ది ప్రొవిజన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ప్లాంట్ సిస్టమ్ ఆఫ్ ది వర్క్ ఇన్ ది ఫ్యాక్టరీ that in the factory attend their safe and without risk to the health. అంటే ఏ రకమైన నియమాలు నిర్వహణలు ఉండాలంటే ఆ పర్టికులర్ హజార్డస్ యాక్టివిటీస్ చేస్తున్న వర్కర్స్కి ఏ రకమైన హెల్త్ హజార్డ్స్ రాకుండా ఉండేటట్టు చెయ్యాలి. ఇది మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. ద అరేంజ్మెంట్స్ ఇన్ ది ఫ్యాక్టరీ ఫర్ ఎన్షూరింగ్ సేఫ్టీ, ఆబ్సెన్స్ ఆఫ్ ది రిస్క్ టు ది హెల్త్. అంటే జనరల్గా ఒక హజార్డస్ యాక్టివిటీస్ చేసి కంటిన్యూస్గా ఆబ్సెంట్ అవుతున్నారు కొంతమంది. వాళ్ళకి మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ద్వారా ఒక హెల్త్ ఎగ్జామినేషన్ చేయించి వాళ్ళ హెల్త్ బాగుందంటే ఓకే, లేకపోతే వాళ్ళకి ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు భరించేటట్టు అరేంజ్మెంట్స్ సదుపాయాలు చేసుకోవాలి. ది అరేంజ్మెంట్స్ ఇన్ ది ఫ్యాక్టరీ ఫర్ ఎన్షూరింగ్ సేఫ్టీ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ ది రిస్క్ టు ది health in connection with use, handling, storage and transportation of the articles and substance. ఎవరెవరైతే ప్రమాదకరమైన పదార్థాలను నిర్వహిస్తున్నారో, ప్రమాదకరమైన పదార్థాలని ప్యాకింగ్ ఇండస్ట్రీ దగ్గర స్టోరేజ్ చేస్తున్నారో, ప్రమాదకరమైన కెమికల్ పదార్థాన్ని రవాణా చేస్తున్నారో వాళ్ళ మీద హెల్త్ మానిటరింగ్ ఎక్కువగా ఉండాలి అని అంటున్నాడు. హెల్త్ మానిటరింగ్ అంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ద్వారా హెల్త్ మానిటరింగ్ చేయించమంటున్నాడు. ఇదంతా ఆక్యుపైర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. ద ప్రొవిజన్ ఆఫ్ సచ్ ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్, ట్రైనింగ్ అండ్ సూపర్విజన్స్ ఆర్ నెససరీ టు ఎన్షూర్ ద హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫ్ ది వర్కర్స్ అట్ వర్క్. అంటే ఆ పర్టికులర్ నియమాలు, ఆ పర్టికులర్ సమాచారం, ఆ పర్టికులర్ అంటే సేఫ్గా ఏ రకంగా పనిచేయాలి ఇలాంటి హ్యాండ్లింగ్ చేస్తున్న దగ్గర, అలాంటి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న దగ్గర వాళ్ళకి సరైన సమాచారం ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి. నీ పర్యవేక్షణలో మాత్రమే వాళ్ళు పనిచేసేటట్టు ఉండాలి ఆ పర్టికులర్ హజార్డస్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళు. అక్కడ అస్సలు సేఫ్టీ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో వయలెన్స్ అవ్వకూడదు. అంటే కన్ఫైన్డ్ స్పేస్ సంబంధించిన మెయింటెనెన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే ఏం కావన్నమాట. తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ ది ఆల్ వర్క్ ప్లేసెస్ సేఫ్ వితౌట్ రిస్క్. సేఫ్ మీన్స్ ఆఫ్ యాక్సెస్ ప్రొవిజన్. అంటే ప్రతి వర్కర్ అంటే హజార్డస్ ఏరియాలోకి వెళ్ళేటప్పుడు సేఫ్ యాక్సెస్ అంటే క్షేమంగా వెళ్ళేటట్టు ఉండాలి, ఏదైనా ప్రమాదం వస్తే క్షేమంగా బయటపడేటట్టు ఉండాలి. ఆ రకమైన సదుపాయం అనేది నువ్వు క్రియేట్ చేయాలి అని అంటున్నాడు. తర్వాత మానిటరింగ్ ఆఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ ది వర్కింగ్ ఫెసిలిటీస్ ఫర్ ది వర్కర్ సేఫ్టీ వితౌట్ రిస్క్ అండ్ హెల్త్. హెల్త్ మానిటరింగ్ చేస్తూ ఉండి వర్కర్స్ యొక్క ఆరోగ్యపరమైన సమస్యలు, భద్రతాపరమైన సమస్యలు ఏం రాకుండా నువ్వు చూస్తూ ఉండాలి. ఇది స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆక్యుపైర్. 3 మార్క్స్ అడుగుతాడు పక్కాగా. తర్వాత నెంబర్ 4 సెక్షన్ 41D గవర్నమెంట్ పవర్ టు అపాయింట్ ఎంక్వైరీ కమిటీ. ఇందాక చెప్పాను కదా, ఏదైనా యాక్సిడెంట్, డిజాస్టర్ అయినప్పుడు కమిటీ మెంబర్ సెంట్రల్ గవర్నమెంట్కి వేరే కమిటీని నియమించే బాధ్యత ఉంది.
In this section, the central government appoint a inquiry committee regarding whether such a factory is observing the standards of health and safety workers as well as the general public as prescribed and make recommendations. ఏదైనా ఒక కంపెనీలో మాటికి కంప్లైంట్స్ వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్కి, వాళ్ళు వెంటనే కమిటీ మెంబర్స్ని పంపించి ఆ కంపెనీ ఆ హెల్త్ సేఫ్టీకి అనుగుణంగా ప్రమాణాలు మెయింటైన్ చేస్తుందా, ఆ పర్టికులర్ కంపెనీ వలన వాళ్ళ చుట్టుప్రక్కల ఉండే పబ్లిక్కి ఏ రకమైన సమస్యలు వస్తున్నాయా అన్నది తెలుసుకుంటారు. Its recommendations shall be, however, of the advisory in nature. The committee shall have a chairman and 2 members. ఇవి మనకి ఏంటంటే సిఫార్సు చేయాలి. వీళ్ళు ఆ పర్టికులర్ హజార్డస్ ప్లాంటా కాదని సెంట్రల్ గవర్నమెంట్కి సిఫార్సు చేయడం వరకే వీళ్ళ బాధ్యత. ఆ కంపెనీని మూసే బాధ్యత వీళ్ళకి లేదనమాట. ఓకే, ది సెంట్రల్ గవర్నమెంట్ అంటే వీళ్ళు పంపించిన సిఫార్సుల అనుగుణంగా ఆ పర్టికులర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ కంపెనీని ఉంచాలా ముయ్యాలా అనేది చూస్తుంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ షల్ డిటర్మైన్ ది టెన్చర్ ఆఫ్ ది ఆఫీస్ మెంబర్స్. అంటే ఈ చైర్మన్ యొక్క పదవీ కాలాన్ని ఆ పర్టికులర్ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. కంపల్సరీగా కమిటీలో చైర్మన్ 2 మెంబర్స్ ఉంటారన్నమాట. ఇది మన సెక్షన్ 41E ఎమర్జెన్సీ స్టాండర్డ్. ఈ సెక్షన్ ఎంపవర్స్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు టేక్ ఏ సర్టెన్ స్టెప్స్ ఫర్ లేయింగ్ డౌన్ ది ఎమర్జెన్సీ స్టాండర్డ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దేర్ ఇన్ కేస్ ఆఫ్ ది స్టాండర్డ్స్ ఆఫ్ ది సేఫ్టీ హ్యాస్ బిన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ హజార్డస్ ప్రాసెస్. అంటే ఆ సేఫ్టీ స్టాండర్డ్స్కి అనుగుణంగా లేకపోతే ఆ ప్లాంట్ని మూయించేసే అధికారం ఉందన్నమాట. అంటే ఎమర్జెన్సీ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఉండాలి ఆ పర్టికులర్ హజార్డస్ ప్లాంట్ అని అంటున్నారు. ది ఎమర్జెన్సీ స్టాండర్డ్స్ laid down under the subsection shall until they incorporated in the rules made under this act be enforceable and have same effect as they had been incorporated in the rules made under this act. కొద్దిగా పాయింట్స్ భయంకరంగా ఉన్నాయి, యాస్టీస్గా రాయండి పర్వాలేదు. ఓకే, నెంబర్స్ కొద్దిగా టైం లేదు నీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటే పాయింట్స్ చదివేస్తున్నాను. సెక్షన్ 41F పర్మిసిబుల్ లిమిట్ ఆఫ్ ఎక్స్పోజర్ అండ్ కెమికల్స్ అండ్ టాక్సిక్ సబ్స్టెన్స్. అంటే ఎంత లిమిట్ వరకు హజార్డస్ కెమికల్స్ షెడ్యూల్ 2కు అనుగుణంగా మనం పెట్టుకోవచ్చు అన్న దాని గురించి చెప్తున్నాడు అనమాట. ది సెక్షన్ 41F ఎంజాయిన్స్ అంటే ఆదేశించడం. ద మ్యాక్సిమం పర్మిసిబుల్ లిమిట్ ఆఫ్ ది ఎక్స్పోజర్ ఆఫ్ ది కెమికల్ అండ్ టాక్సిక్ సబ్స్టెన్స్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. అంటే ఏదైనా హజార్డస్ బల్క్ డ్రగ్ తయారు చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన రా మెటీరియల్ ఎంత మ్యానిఫెస్ట్ క్వాంటిటీ పెట్టాలి అన్నది ఇది చెప్తుంది అన్నమాట. ఇన్ ఎనీ ఫ్యాక్టరీ షల్ బి వాల్యూ ఇండికేటెడ్ ఇన్ దిస్ సెకండ్ షెడ్యూల్. అంటే షెడ్యూల్ 2లో ఉండే వివరాల జాబితా అనుగుణంగా ఆ పర్టికులర్ మేనిఫెస్ట్ క్వాంటిటీ ఉండాలి అని అంటున్నాడు. ఈ సెక్షన్ empowers the central government to make a suitable changes in said schedule by the notification in the official gazette. అంటే షెడ్యూల్లో ఏదైనా మార్పులు చేర్పులు చెయ్యాలి అంటే, ఇంకొద్దిగా మేనిఫెస్ట్ క్వాంటిటీ ఎక్కువగా పంపించాలంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సంస్థ యొక్క అధికార ప్రచురణ, అంటే ఒక స్టాంప్ వేసి గ్రీన్ స్టాంప్ వేసి ఒక అధికార ప్రచురణ రూపంలో వాళ్ళ పర్టికులర్ కంపెనీకి వచ్చిందంటే వాళ్ళు రిక్వైర్డ్ మేనిఫెస్ట్ క్వాంటిటీ కంటే ఎక్కువ పెట్టుకోవచ్చు అని చెప్తున్నాడు. ఓకే, రైట్. ఇది లాస్ట్ సెక్షన్, లాస్ట్ బట్ వన్. సెక్షన్ 41G వర్కర్ పార్టిసిపేషన్ ఇన్ సేఫ్టీ మేనేజ్మెంట్. ఇదేమీ లేదు, హజార్డస్ యాక్టివిటీ చేస్తున్న వాళ్ళు కంపల్సరిగా సేఫ్టీ ఇండక్షన్ సేఫ్టీ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ఫాలో అయ్యి ఆ పర్టికులర్ హజార్డస్ యాక్టివిటీస్ ఏ రకంగా సేఫ్ మోడ్లో చేయాలి, ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా అన్న దాని మీద రోజు వీళ్ళకి ఇండక్షన్ ప్రోగ్రామ్ పెడుతూ ఉంటే మంచిదని అంటున్నాడు.
Yearly once or once in a 6 months, safety mock drills are supposed to given all employees in the factory in case how to respond the emergency situation. అంటే అత్యవసర పరిస్థితులు ఇలాంటి ప్లాంట్లు ఎక్కువగా సంభవిస్తుంటాయి. 6 నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి ఒక సేఫ్టీ మాక్ డ్రిల్, అంటే అది ఒక ప్రాక్టికల్ డెమో, ప్రాక్టికల్ డ్రిల్ టైపు ఇచ్చామంటే యాక్చువల్ పరిస్థితిలో వచ్చినప్పుడు ఏ రకంగా ఎవాక్యువేట్ అవ్వాలన్న విషయం అందరు వర్కర్స్కి తెలుస్తుంది. తర్వాత నెంబర్ 8 సెక్షన్ 41H రైట్ ఆఫ్ ది వర్కర్స్ టు వార్న్ అబౌట్ ది ఇమ్మినెంట్ డేంజర్. ఆ వర్కర్కి అధికారం ఉంది, అది ఆసన్నమైన ప్రమాదానికి నేను చెయ్యను అనే అధికారం ఉందన్నమాట. సెక్షన్ 41H గివ్స్ ది రైట్ ఆఫ్ ది వర్కర్ ఆఫ్ ఎ ఫ్యాక్టరీ in which hazardous process takes place to bring the notice of the occupier. సార్ ఆ పని ప్రమాదంగా ఉంది, నేను చేయలేనని మేనేజ్మెంట్కి చెప్పొచ్చు, లేకపోతే ఎవరైనా మేనేజర్కి చెప్పొచ్చు, ఆర్ ఎనీ అదర్ పర్సన్స్కి చెప్పొచ్చు. వాళ్ళు కూడా వెళ్ళలేదనుకో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. సెకండ్ పాయింట్, ఇన్స్పెక్టర్ ఆఫ్ దిస్ ఏరియా ఆఫ్ దేర్ అప్రహెన్షన్, అంటే వర్కర్ యొక్క దిగుల్ని అర్థం చేసుకొని అబౌట్ ఇమినెంట్ డేంజర్, ఆసన్నమయ్యే ప్రమాదానికి సరైన కంట్రోల్ మెజర్ పెట్టి ది పర్సన్ ఆర్ పర్సన్స్ ఇన్ఫార్మ్డ్ మస్ట్ బి ఎంక్వైరీ ఇమీడియట్లీ ఆన్ ది రిసిప్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అండ్ టేక్ రెమెడికల్ యాక్షన్. ఆ పర్టికులర్ ఆక్యుపైర్స్ మీ మాట వినలేదనుకో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇచ్చారనుకో ఇమీడియట్గా వాడు మనుషుల్ని పంపించి అదేంటి నిజంగా హజార్డస్ ప్రాసెసా కాదా అని ఎంక్వైరీ చేసి ఒకవేళ హజార్డస్ ప్రాసెస్ ఉంది అనుకుంటే దిద్దుబాటు చర్య చేయడానికి అవకాశం ఉంది అని అంటున్నారు. ఓకే రైట్, దీంతో అయిపోయిందమ్మా. ఏదో ఫాస్ట్ ట్రాక్లో చెప్పాను, అర్థం చేసుకోండి. ఇది జనరల్గా 1.5 hour టాపిక్. నీట్గా ఇంకా పాయింట్స్ కట్ చేస్తాను, మ్యాక్సిమం పాయింట్స్ కట్ చేస్తాను. మీరు ఇలా రాయండి చాలు. ఈ ఒక్క చాప్టర్ మాత్రం ఈ పాయింట్స్ యాస్టీస్గా బైహార్ట్ చేసి ఇలా రాయండి. ఫస్ట్ సెక్షన్స్ రాయండి. మీరు సెక్షన్స్ రాస్తే ఆల్మోస్ట్ 50% మార్కులు పడిపోతాయి. తర్వాత ఒక్కొక్క సెక్షన్ హైలైటింగ్ పెట్టి 3 పాయింట్స్ జనరేట్ చేయండి. ఇలా రిలేటెడ్గా రాయండి. ఓకేనా? ఏవో కథలు సినిమా స్టోరీలు అయితే రాయొద్దు, దానికి రిలేటెడ్గా రాసినా కూడా పర్వాలేదు. ఇందులో 3, ఇందులో 4, ఇందులో చాలా ఉన్నాయి, ఇందులో 3 యాస్టీస్కి ఇలా రాసేయండి చాలు. మీకు 8 నుంచి 9 మార్క్స్ పడతాయి. ఓకే, ఎలాగుంది? అర్థమైందా? అర్థమైందా? ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు? బాగానే ఉంది సార్. మీరు కాదులేండి, మీకు అర్థమైపోద్ది. మీరు ఇంకా ఎక్స్ట్రా పాయింట్లు కూడా రాసేవచ్చు. ఇంకా ఫ్రెషర్స్ 2-3 years ఎక్స్పీరియన్స్ ఉన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఎలాగ అర్థమైంది? కొద్దిగా టెర్మినాలజీ టఫ్గా ఉంటుంది. ఇది అంటే సేఫ్టీ మీద కొద్దిగా టఫ్. ఇప్పటికీ 2-3 సార్లు అడిగాడు ఈ క్వశ్చన్. ఓన్లీ హజార్డస్ ప్రాసెస్ అడిగాడు. చాప్టర్ 4A హజార్డస్ ప్రాసెస్ గురించి 8 మార్క్స్కి 4-5 సార్లు అడిగాడు. ఇప్పుడు అదే 10 మార్క్స్ కింద కన్వర్ట్ చేస్తారు. ఇందులో ఇది ఒక్కటే